కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్గా థింక్ చేసి మనకి సమాధానం చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ చదివే పిల్లవాడిని నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావంటే అసలు ఆలోచించకుండా సింపుల్గా నేను డాక్టర్ అయిపోతాను, ఇంజనీరింగ్ అయిపోతాను, లేకపోతే ఏదోటి చాలా గొప్పగా చెప్పేస్తూ ఉంటాడు. అసలు అంత స్టేజ్లోకి వెళ్ళాలంటే ఎంత కృషి ఉండాలి, లేకపోతే ఎంత ప్లానింగ్ ఉండాలి, తన పరిస్థితులు ఏంటి, తన తెలివితేటలు ఏంటి, ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా ఒక ఫీల్ అన్నమాట అది. అంతే, నాకు అంత ఇంట్రెస్ట్, అంతే, జస్ట్ ఇంట్రెస్ట్ అంతే. అలాగే దేవుడికి సంబంధించిన కూడా చాలామంది, అంటే మొత్తం అందరూ అనట్లేదు, ఓకే, చాలామంది దేవుడి గురించి వచ్చేసరికి నాకు దేవుడు అంటే ఎంత ఇష్టమో తెలుసా, అసలు దేవుడిని అసలు చాలా చాలా ఇదిగా చెప్తుంటారు. అలాగే దేవుడు లేడనేవాడు కూడా చెప్తూ ఉంటాడు ఇలాగే. నేనేమంటానంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది, కానీ నిజానికి వాస్తవానికి వాళ్ళు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఏది దేవుడు అంటే అతనికి చాలా భక్తి. చిన్న స్టోరీ ఎమ్మడైపోతుంది. సో అతను నిద్రపోయినప్పుడు అతనికి ఒక కళ వచ్చింది. దేవుడు కళలో కనిపించి ఏమని చెప్పాడంటే, నేను పొద్దున బిచ్చగాడి రూపంలో నేను వస్తాను, వేషం ధారణ కూడా ఇప్పుడు నువ్వు కళలో ఎలా అయితే చూస్తున్నావో ఇంచుమించు అలాగే ఉంటాడు కూడా వచ్చే వ్యక్తి బిచ్చగాడు. సో అతను వచ్చినప్పుడు 5 రూపాయలు ఇవ్వు అని చెప్తాడు. ఏది కల్లో దేవుడు ఇతనికి భక్తుడికి సేమ్ అదే కల్లో ఏదైతే చెప్తారో అలాగే జరుగుతుంది. ఏది బిచ్చగాడు వస్తాడు, అతను అడుగుతాడు, ఇతను వెంబడే ఇదంతా వావ్ అసలు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి 5 రూపీస్ ఇచ్చేస్తాడు. సో మళ్ళీ నెక్స్ట్ డే నిద్రపోతాడు, మళ్ళీ దేవుడు కల్లోకి వస్తాడు. దేవుడు కల్లోకి వచ్చి మళ్ళీ సేమ్ ఇదే చెప్తాడు, బిచ్చగాడు రూపంలో నేను వస్తున్నాను, నువ్వు 5 రూపీస్ మళ్ళీ ఇవ్వు అని అంటాడు. సరే, రెండో రోజు లేచి నిద్ర లేవంగానే ఈరోజు ఖచ్చితంగా దేవుడు వచ్చేస్తున్నాడు, వావ్ అసలు నేను అసలు అద్భుతం చేసుకున్నాను అని. అలాగే అతను అనుకున్నట్టుగానే బిచ్చగాడు వస్తాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 5 రూపీస్ ఎంబడే రెడీగా ఉంచుకుంటాడు ఈసారి. ఎందుకంటే కిందటిసారి జరిగింది కదా, ఎక్స్పీరియన్స్ ఉందిగా, నిన్నటి జరిగిన ఎక్స్పీరియన్స్. సో అందుకని ఈరోజు ఏం చేస్తాడంటే 5 రూపాయలు రెడీగా ఉంచుకుంటాడు, రాగానే ఇచ్చేసి దండం పెట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ నిద్రపోతాడు భక్తుడు, మళ్ళీ దేవుడు కనిపిస్తాడు కల్లో. నీ దగ్గర ఆస్తి ఎంత ఉందో మొత్తం అంతా కూడా నెక్స్ట్ డే పొద్దున బిచ్చగాడు వస్తాడు, వస్తే అతనికి ఇచ్చేసేయి అని దేవుడు చెప్తాడు. ఇక అక్కడ ప్రశ్న మొదలవుతుంది, అంటే ఎప్పుడైతే సందేహం మొదలవుతుంది. అది ఎప్పుడైతే మనుగడ అనేదే మారిపోతుంది అన్నప్పుడు, అప్పుడు ఇంతకుముందు ఏదైతే దేవుడి కోసం ఏమైనా అనే ఒక ఫీల్ ఉంటుందో వెంబడే చిన్న చిన్న మార్పులు వచ్చేస్తుంటాయి. ఇది నిజమేనా, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందా, 5 రూపాయల గురించి ఇంతకుముందు 5 రూపాయలు దేవుడు ఇమ్మన్నప్పుడు ఇలాంటి థాట్స్ రాదు. బట్ ఎప్పుడైతే అతని మనుగడకే కొంచెం ప్రమాదంగా జరుగుతుందా, డబ్బు లేకపోతే ఏంటి అనే పరిస్థితి వస్తే అతను దేవుడి గురించి కూడా కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు, ఇది నిజమేనా కాదా అది. సో ఏదైతే వాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటారో నిజానికి అంత కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఉండట్లేదు, అది నా పాయింట్. సో అయితే ఇదంతా ఒకటైతే వర్షను, మనిషి బాగుండడం అనే నిర్వచనం ఉంది కదా, ఆ నిర్వచనంలో దేవుడి గురించి ఏదన్నా విశ్లేషణ కానీ ఆ నిర్వచనంలో దేవుడు అనే విషయం అనేది ఉందా? ఇది కొంతమంది ప్రశ్నగా ఏర్పడుతోంది. అది వెరీ గుడ్. దీని మీద కొద్దిగా మనం చర్చించుకుందాం. ఓకే. దేవుడు అనేటువంటి సబ్జెక్టు చాలా పెద్దది, అందుకని అంత పెద్ద సబ్జెక్ట్ని కొద్దిసేపట్లో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఆ నిర్వచనంలో దైవము అనే అంశం ఉందా అని అంటే అనేది అడిగింది నా ఫ్రెండ్స్ కూడా అడిగింది, అదే అడగబడి. అవును. దానికి మనం నిర్వచనాన్ని తయారు చేయటంలో తన గురించి, సమాజం గురించి, తను మానవ సమాజం అంటే ఇది ఓకే, ప్రకృతి అనే మాట ఉపయోగించాం. అవును. ఈ ప్రకృతిలో మన ఉద్దేశం తను సమాజం కాకుండా మిగిలినటువంటి బోళ్ళంత అనంతమైనటువంటి సాహిత్యాన్ని, ఆలోచనల్ని, ప్రతిపాదనల్ని, పరిశోధనల్ని ఇవన్నీ కూడా మనం ప్రకృతిలో నిలబెట్టాం. సో దేవుడు అనేది ప్రకృతిలో భాగంగా మనం ఫీల్ అవుతున్నాం. ఓకే. దేన్ని గురించి అయినా సరైన జ్ఞానం పొందటానికి ప్రయత్నించాలి అనేది మన యొక్క నిబద్ధత, నిర్వచనంలో ఉంది.
అయితే ఒక్కొక్క విషయం, మనం ప్రతి దాన్ని గురించి సరైన జ్ఞానం సంపాదించగలం అని మాత్రం అనుకోవద్దు. అవును, అన్ని విషయాల్లో జ్ఞానం అనేది సంపాదించడం కష్టం. అవును. కానీ ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఈ దేవుడు అనేటువంటి ఇంత పెద్ద సబ్జెక్టు, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, ఇంత ఘర్షణలతో కూడుకున్నటువంటి ఈ సబ్జెక్ట్లో ఏది సరైంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇక్కడ సరైన జ్ఞానం అనే వచ్చేటికి తప్పదు. కొద్దిగా జ్ఞానం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. షూర్, తప్పకుండా. జ్ఞానం మనకి 3 పద్ధతుల్లో కలుగుతోంది. ఓకే, ఇది అంటే మీరు చెప్పేది దేవునికి దేని గురించినటువంటి అసలు మనిషికి జ్ఞానం కలగటం అనేది 3 పద్ధతులు. కరెక్ట్. మనిషికి జ్ఞానం కలగటం అనేది 3 పద్ధతులు. ఒకటి, జ్ఞానేంద్రియాల ద్వారా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. అవును, వీటి ద్వారా కొన్ని రకాల జ్ఞానాలు కలుగుతున్నాయి మనకి. అవును, అంటే ఈ జీవితంలో మనకు అనుభవం. అంటే నేను ఇక్కడ ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు, మీరు నాతో మాట్లాడుతున్నారు, ఇది రూపం, నా రూపం నీకు తెలుస్తుంది, మీరు నీ రూపం నాకు తెలుస్తుంది. అవును, చెవుల ద్వారా నా శబ్దాలు వినపడుతున్నాయి. అవును, మీరు చెప్పేది కూడా. అట్లాగే నాలుక ద్వారా కొన్ని రుచులు, అవును, చర్మం ద్వారా శీతోష్ణాలు ఇట్లా మనకి తెలుస్తూ ఉంటాయి. అవును, ముక్కు ద్వారా వాసన ఇట్లా తెలుస్తూ ఉంటాయి. ఇది జ్ఞానేంద్రియాల ద్వారా డైరెక్ట్గా మనం తెలుసుకునేది. డైరెక్ట్ దీన్ని డైరెక్ట్ అందాం, లేకపోతే ప్రత్యక్షం అందాం, మన ఇష్టం. ఓకే, ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఊహించటం ద్వారా. ఊహించటం అంటే మనకు దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారం, కొంత తెలిసిన మ్యాటర్ని బేస్ చేసుకుని కొత్తదాన్ని ఊహించటం అనేది జరుగుతుంది. అందుకని మేధాశక్తి ఇది ఊహిస్తాడు. అవును, ఊహించింది కరెక్టా కాదా అనేది, ఊహించినన్ని రైట్ కాకపోవచ్చు, కొన్ని రైట్ అవ్వచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఊహించిన దానికోసం వాస్తవంలో చూడటం కోసం ప్రయత్నం చేస్తాడు, తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా ఉంది. అవును, ఓకే. మూడవది, ఇతరుల ద్వారా తెలుసుకుంటున్నాడు. ఓకే, డైరెక్ట్ ఊహించటం, ఇతరులు. సింపుల్గా ఓకే. ఇతరులు అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానం మొత్తం, పేపర్లు, సాహిత్యం, టీవీలు, ఇవన్నీ కూడా ఇతరుల ద్వారా మనకు తెలుస్తున్నదే. ఓకే, దీనికి ఈ 3 రకాల జ్ఞానానికి ఇప్పుడు దేవుడికి ఏమిటి అనేది చూద్దాం జాగ్రత్తగా. అందుకని ఈ 3 స్పృహలో పెట్టుకోండి. అంతే, ఏ విషయం సంబంధించిన తెలియాలన్నా కానీ ఈ 3 విధాలుగానే తెలియాలి. అంతే తప్పించి ఆ దేవుడి గురించి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కానీ దేవుడి గురించి మన సందర్భం వచ్చింది కాబట్టి మరి ఇంకా స్పష్టంగా మనం ఉండాలి. కరెక్ట్. ఓకే, ఫెంటాస్టిక్, బాగా చెప్పారు. ఇప్పుడు దేవుని గురించినటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలు. ఒకళ్ళు దేవుడు ఉన్నాడు అని అంటారు, ఇంకోళ్ళు లేడని అంటారు. ఏ దేవుడు కరెక్ట్? అబ్బో, ఉన్నాడనే వాళ్ళు కేటగిరీ, లేడనే వాళ్ళు కేటగిరీ. ఇంకోటి కూడా ఉంది, ఉన్నాడో లేడో మనకు తెలియదు కానీ ఎందుకైనా మంచిది దేవుడు ఉన్నాడు అనుకుంటూ ఆ ప్రకారంగానే ఉంటే ఎందుకైనా మంచిది, దేవుడు కోపం రకాలుగా ఉన్నారు. అలా సార్, ఇంకోటి కూడా దేవుడు లేడు అనే వాళ్ళల్లో కూడా నేను కొంచెం గమనించింది, దేవుడు లేడు అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళలో కూడా ఒకానొక టైంలో, అంటే ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అలాంటి టైంలో ఏమో లేదు, ఒకసారి దండం పెట్టి చూద్దాము, ఆ కష్టం నుంచి గట్టెక్కుతానేమో చూద్దాం, నేను నమ్మను కానీ ఏమో ఒకవేళ, అలాంటిది కూడా ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారు. అవును, అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య సందర్భంలో నిస్సహాయ పరిస్థితుల్లో భయం ఆవహించినప్పుడు వెంటనే అంతకుముందు నుంచి సన్నిహితులు చెప్తున్నటువంటి దాన్ని దేవుడికి అలా దండం పెట్టేసి, అనుకోకుండా కాకతాళీయంగానో మరో విధంగానో అది సక్సెస్ అయితే, ఆ పని జరిగితే ఇకనికి నేను దేవుణ్ణి భక్తితో ఉంటాను అంతే అని ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివి ఎన్ని రకాలుగా ఉన్నారు సార్, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు దేవుడు అనే పాయింట్. కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, దేవుడు ఉన్నాడు అనే విషయం నాకు తెలుసు అనేవాళ్ళు ఉన్నారు, అని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవును, దేవుడు ఉన్నాడు అనే విషయం నాకు, నేను అలాంటి వాడిని. దేవుడు ఉన్నాడు అనే విషయం తెలుసు అనే వాళ్ళలో నేను ఒకడున్నాను. ఓకే, అయితే నాకు ఎలా తెలుసు? ఇందాక 3 పద్ధతులు అన్నానే, ఇతరుల ద్వారా తెలుసు, నాకు డైరెక్ట్గా తెలియదు, నేనేమీ ఊహించలేదు దేవుణ్ణి. ఓకే, ఇట్లా ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఆపోజిట్గా దేవుడు ఉన్నాడు అనే విషయం నాకు తెలియదు ఓకే అనేవాళ్ళు ఎక్కడుంటారు అని మీకు అనుమానం రావచ్చు.
ఆస్తిక కుటుంబాల్లో పెరిగిన పిల్లలు, నాస్తిక కుటుంబాల్లో పెరిగిన పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళకి అతి ఊహ తెలిసినప్పటి కాడి నుంచి ఆస్తిక కుటుంబాల్లో ఉన్న పిల్లలకి దేవుని గురించి దండం పెట్టమని చెప్తూ ఉంటారు. గుడిలో దండం పెట్టుకోవడం, నమస్కారం చేయడం ఇవన్నీ నేర్పుతారు, అనుకరణ అవును, చేయిస్తారు. ఆ నాస్తిక కుటుంబాల వాళ్ళు చేయించరు. అవును, ఈ కుర్రవాడిని కనుక అడిగినట్టయితే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. అంతే. నేను చూశాను మా ఇంట్లో మందిరంలో దేవుడు ప్రతి ముందు నేను పొద్దున్నే లేచి అమ్మా నాన్న నేను నమస్కారం పెట్టుకుంటుంటాను ఇట్లా చెప్తాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు అంటాడు. ఈ నాస్తిక కుటుంబంలో పెరిగినటువంటి కుర్రవాడు ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఏమాత్రం కలిగించకపోతే. అవును, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇట్లా మనం చూద్దాం. దేవుడు ఉన్నాడనే విషయమో నాకు తెలియదు, దేవుడు లేడనే విషయమో నాకు తెలియదు, రెండూ తెలియదు. ఇట్లాంటి వాడు కూడా రేరుగా ఈ భూమి మీద అక్కడక్కడ ఉన్నట్టుగానే తెలుస్తాను మనకి. అవును, అడవిలో ఉండే వాళ్ళకి తెలియదు కదా. అదే అది కొన్ని గుంపులు వాళ్ళకి, కొన్ని వాళ్ళకి బాగా ఎక్కడో రిమోట్ ఏరియా చరిత్ర వాళ్ళ చరిత్ర గమనిస్తుంటే వీళ్ళకి దేవుడి గురించినటువంటి స్పృహే ఏమీ లేనట్టుగా కొంత పరిశోధనలు మనకు తెలుపుతున్నాయి. వేరే అవ్వచ్చు, రేరు కానీ ఉన్నాయండి. దేవుడు ఉన్నాడనే విషయమో నాకు తెలుసు, దేవుడు లేడనే విషయమో నాకు తెలియదు. ఉన్నాడనే విషయం నాకు లేడనే విషయం నాకు తెలియదు. ఓకే, ఇలా కూడా ఉంటారు. నాస్తికత్వపు పరిచయం ఇంతవరకు అతనికి తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను దేవుడు అనే అతను లేడు, నాస్తికత్వం అనేది ఒకటి ఉంది అనేది నా హై స్కూల్ లెవెల్ వరకు నాకు తెలియదు. ఓకే, నాకు ఉన్నాడనే తెలుసు అంతే. ఇంతవరకు ఓకే, ఏదో భక్తి, ఏదో అనుకరణ, ఇదంతా ఇంతే తప్ప దేవుడు లేడని. కొంత ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నాస్తిక సంఘాలు కొంత తర్వాత కానీ నాకు తెలియలే. అవును, పోతే దేవుడు ఉన్నాడనే విషయమో నాకు తెలుసు, దేవుడు లేడనే విషయమో నాకు తెలుసు. ఇది ఫ్యాంటాస్టిక్. నేను ఆ కేటగిరీలో ఉన్నాను. ఎందుకని రెండు కూడా ఇతరుల ద్వారా తెలిసినాయి. ఇవన్నీ నేను డైరెక్ట్గా ఏమీ తెలుసుకోలేదు, నేనేమి ఊహించి చెప్పలేదు. కానీ ఉన్నాడనే విషయం కొన్ని గ్రంథాలు కొంతమంది, లేడనే విషయం కొన్ని గ్రంథాలు కొంతమంది. ఓకే, ఈ కేటగిరీలో నేను కూడా ఉన్నాను. ఓకే, దేవుడు ఉన్నాడనే విషయం నిజమని తెలుసు, తదనుగుణంగా నా ఆలోచన, నా ప్రవర్తన ఉంటాయి అని ఇలా అనేవాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడనే నిజమని నాకు తెలుసు, నిజము అనాలంటే అతనికి ప్రత్యక్షం అని అర్థం. అయితే దేవుడు ఐదర్ కనిపించాలి, లేకపోతే అతను దేవుడు అనే ఒక ఎగ్జిస్టెన్స్ని అతను ప్రత్యక్షంగా అతను తెలియమో ఉండాలి. ఎలా భ్రమపడ్డాడో ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి ఆయన చెప్తున్నాడు దేవుడు ఉన్నాడని నిజము. అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ అని నిజమని చెప్పి, అంటే యాజ్ ఇఫ్ హీ నోస్ డైరెక్ట్లీ అని, నేను ప్రత్యక్షంగా నాకు తెలిసాను అన్నంత స్ట్రాంగ్గా ఆయన చెప్తూ దానికి తగ్గట్టుగానే ఆటోమేటిక్గా ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి. ఓకే, సరే. ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్. అవునా? దేవుడు ఉన్నాడు అనే విషయం నిజమని మీకు నిరూపిస్తానంటాడు. సరే, నిజంగా అనేవాళ్ళు ఉన్నారు, అందులో తప్పులేదు సార్. తప్పే ఉంది, అనేవాళ్ళు ఉన్నారు. అతన్ని పరిశీలించేవాళ్ళు ఉన్నాడు అనే దానికి ఎట్లా చూపిస్తారో ఏదో అంతా కూడా ఇదో పెద్ద టాపిక్. అతను చెప్పింది నిరూపణకి తగ్గట్టుగానే ఉందా, ఇది మళ్ళా చర్చ. సపోజ్ నేను భౌతికంగా నిరూపణకి ఉందా అనేది. అదే ఇప్పుడు సపోజ్ నేను చూపిస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థం అవుతుంది. ఈ కొండలు, మట్లు, ఇవన్నీ టీవీలు ఇవన్నీ మనం తయారు చేసాం. ఈ అనంతమైనటువంటి ప్రకృతిని దేవుడు తయారు చేశాడు. ఓకే అని అంటాడు. యాజ్ ఇఫ్ హీ నోస్ దేవుడు అవన్నీ చేస్తుండగా ఆయన చూసినట్టుగా. అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. అదన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎవరిని తప్పుపడట్లేదు, ఏమి తప్పుపడతలేదు. నేను ఉన్న వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళు ఉన్నారనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. సరైన జ్ఞానాన్ని పొందటంలో ఉన్న విషయాలను కూడా మనం పరిగ్రహణ తీసుకోవాలి. ఓకే, పరిగణలోకి తీసుకోవాలి. దాంట్లో భాగమే ఇదన్నమాట. దేవుడు ఉన్నాడనే విషయం నిజమని నమ్మి తెలుసు కాదు నిజమని తెలుసు కాదు, నిజమని నమ్మి తదనుగుణంగా ఆలోచిస్తుంటాను, ప్రవర్తిస్తుంటాను. అంటే ఇతను కొద్దిగా
ఇందాక అతను ఏమన్నా యాజ్ ఇఫ్ డైరెక్ట్గా ఈ నోస్ దగ్గర నిజమని అంటున్నాడు, నాకు డైరెక్ట్గా తెలుసు అన్నాడు. ఇతను ఏమన్నా నిజమని నమ్మి అన్నాడు. అంటే నిజమని నమ్ముతున్నాను అన్నాడంటేనే అర్థం అతనికి డైరెక్ట్గా తెలియదు. అవును, వేరే వాళ్ళు చెప్పడం, గ్రంథాలు ఇవి చదువుకుని దాని ప్రకారం ఏదో మహాన్ అయితే ఊహించుండదు. లేదా అతను ఏదైనా వ్రతం చేస్తే అదేదో రిజల్ట్ వస్తే ఇది ఉండాల్సి అనే ఒక నమ్మకం, అట్లా ఊహించడం ద్వారా అతను కొద్దిగా ఇందాక నిజమని తెలుసు అన్నవాడికి నిజమని నమ్మి అన్నవాడికి తేడా ఉంది. కరెక్ట్. సో ఇలా కూడా ఇక్కడ నమ్మటం, నేను ఒకదాన్ని నమ్మాను అని అంటే అర్థం దాని గురించినటువంటి వాస్తవం నాకు ఇంకా తెలియదు అని. కరెక్ట్. నిజమని నమ్మి ఇందాక చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఇంకోటి దీనికి పూర్తి వ్యతిరేకుడు. నిజమని నమ్మారు, నిజమని అనుకున్నారు, నిజమని తదనుగుణమైన ఆచరణ, నిజమని నమ్మి తదనుగుణమైన ఆచరణ. ఇప్పుడు అబద్ధం అని, ఇప్పుడు అబద్ధం అని, దేవుడు ఉన్నాడనే విషయం అబద్ధమని తెలుసు. ఓ అతనికి ప్రత్యక్షంగా యాజ్ ఇఫ్ అది ఎలా పాసిబుల్ అవుతుందో, యాజ్ ఇఫ్ అతను ఉన్నాడనేది ఎట్లా అతనికి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందో ఇతనికి లేడు అనేది కూడా అంత స్ట్రాంగ్ ఒపీనియన్. అది పైగా డైరెక్ట్గా నాకు డైరెక్ట్ ప్రామాణికం ఉందని చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. అవును, అంటే యాజ్ ఇఫ్ హీ హ్యాజ్ సెర్చ్డ్ ఇన్ ఎవ్రీవేర్. అంతే అంతే కరెక్ట్. అంటే యాజ్ ఇఫ్ హీ సెర్చ్డ్ దేవుడు లేడు అంటాడు. దేవుడు అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే దేవుడు లేడు అనేవాళ్ళు, అంటే వాళ్ళు వచ్చేసరికి ఈ యూనివర్స్ మొత్తం అంతా కూడా సెర్చ్ చేసి ఇక లేదు అని తెలిసిన వాళ్ళు అయ్యి నిర్ణయించుకున్నాడా అన్నట్టుగా చెప్తాడు. అది అబద్ధం అని తెలుసు, తదనుగుణంగా ఆచరణ ఉంటుంది. ఆచరణ, ఆలోచన, ప్రవర్తన అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి, ఉన్నాడని నిరూపిస్తాననే వాళ్ళు ఎట్టా ఉన్నారో లేడని నిరూపిస్తానా నీకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, డోంట్ వరీ. ఇవన్నీ మనం చుట్టూ మన సమాజంలో చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని గమనిస్తుంటే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అంతే. కానీ మనం బాగుండటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మనం సరైన జ్ఞానం కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నిర్ణయానికి ఎప్పుడు ఎట్లా వస్తామనేది వేరే విషయం. అబ్జర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఉన్నాడు అనే విషయం అబద్ధం అని అంటే దేవుడు లేడని నేనేమి తేల్చుకోలేదు, కానీ నమ్ముతున్నాను. ఓకే, సాహిత్యాల ద్వారా వాటి ద్వారా నేను విని అది కరెక్ట్గానే ఉంది. దేవుడు ఉన్నాడనే వాళ్ళ సాహిత్యం కన్నా దేవుడు లేడనే వాళ్ళ సాహిత్యమే నాకు బిలీవబుల్గా ఉంది అని ఆ విధంగా అతను ప్రవర్తించడం అనేది జరుగుతుంటుంది. తర్వాత మళ్ళీ నా గురించి చెప్పుకుంటాను ఒకసారి. దేవుడు ఉన్నాడు అనే విషయం నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఈ కేటగిరీలో నేనున్నాను. దేవుడు ఉన్నాడు అనే విషయం నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఎందుకంటే నిజమని చెప్పాలన్నా నాకు డైరెక్ట్ అవ్వాలి నాలెడ్జ్, అబద్ధం అని చెప్పాలన్నా నాకు డైరెక్ట్ అవ్వాలి. రెండూ నాకు కాలేదు ఈ వయసులో ఇంతవరకు కూడా. నీకంటే చిన్నవాడిని. అందుకని నేను ఎక్కడున్నానంటే దేవుడు ఉన్నాడు అనే విషయం నిజమో అబద్ధమో నాకు తెలియదు అనే దగ్గర స్టాండ్ అవుతాను. నేను నిజమనే వాళ్ళని తప్పు పట్టను, అబద్ధం అనే వాళ్ళని తప్పు పట్టను. పర్ఫెక్ట్. నాకు నిజం అబద్ధమో తెలియదు అంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో నాకు నిరూపణ అయితే దేవుడు ఉన్నాడనే సైడ్కైనా వెళ్ళొచ్చు, దేవుడు లేడనే సైడ్కైనా నేను వెళ్ళొచ్చు. అంతే, బాగా చెప్పారు. అంతే, అలాగే ఉండాలి. అందుకని మనం అంతా కూడా కూల్గా ఆలోచిస్తే అంటే ఎలా ఆలోచించాలో కూడా కొన్ని తెలుసుకోవాలి, తప్పదు. ఎలా ఆలోచించాలో తెలుసుకుంటూ చేస్తే ఇది ఉంటుంది. తర్వాత దేవుడు ఉన్నాడనే విషయం నిజమో అబద్ధమో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడో లేడో అబద్ధమో తెలియదు, కానీ నిజమని నమ్మి తదనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. అంటే నా కేటగిరీలో ఉన్నా కూడా అతని మైండ్ సెట్గా నా కేటగిరీ. ఓకే, ఉన్నాడో లేదో అంటే అంటే దేవుడు ఉన్నాడో లేదో పెద్దగా నాకు అనవసరం కాదా, అది తెలియదు. అయినా ఎందుకైనా మంచిదనో ఆయన కారణాలు ఆయనకున్నాయి, ఆయన భయాలు ఆయనకున్నాయి, అదే నమ్మి ప్రవర్తిస్తుంటాడు. ఒకవేళ దేవుడు ఉండుంటే దేవుడు ఆయన కారణాలు ఆయన వల్ల నాకేమో అటు నమ్మాలని లేదు, నమ్మొద్దు అని లేదు. పొరపాటున నాకు ప్రత్యక్షం కాల. దేవుడు లేడనే విషయంగా నాకు ప్రత్యక్షం కాల, దేవుడు ఉన్నాడనే విషయం నాకు ప్రత్యక్షం కాల. ఇంతవరకు మీరు చెప్పిన మీరు నేను ఒకటే. అయినా మీరు దాని గురించి అట్లాగే ప్రవర్తిస్తూ ఉండవచ్చు.
కానీ నేను ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటారు. ఓకే, బస్ అతనికి లైక్ మైండెడ్ అక్కడ ఉన్నాడు. నా పరిగెత్తనాలండి, నా స్వభావం అనండి, నా ఇష్టాలు అనండి, నా కారణాలు నాకున్నాయి. అందుకని నలుగురితో పాటే ఆస్తికులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళతో పాటే వాళ్ళలాగే ప్రవర్తిస్తుంటాను అలాంటి వాళ్ళు కూడా అనేవాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. ఓకే, అట్లాగే దీనికి వ్యతిరేకులు అంతే. ఈ పాయింట్ వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఉంటుంది. వాళ్ళకి కూడా నిజం అబద్ధమో తెలియదు. ఓకే, అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఉన్నాడని కానీ లేడని కానీ ప్రూవ్ చేసేది. ఓకే, కానీ ఇందాకటి వాడు నిజమని నమ్మేట ప్రవర్తిస్తున్నాడో ఇతను అబద్ధాన్ని నమ్మి ప్రవర్తిస్తాడు. ఓకే, ఆస్తికుడుగా ఇతనికి లైక్ మైండ్ అనేది అక్కడ ఉంది. ఎస్, అతనికి ఏమన్నా నమ్మాలని ఉంది. ఇతనికి ఇతని కారణాల ఇతని వల్ల నమ్మకూడదని ఉంది. అంతే. తర్వాత విషయం ఏంటంటే ఇది కూడా నేను ఈ కేటగిరీలో చేర్చుకుంటున్నాను. అవునా? దేవుడు ఉన్నాడనే విషయం నిజమో అబద్ధమో తెలియదు కానీ ఓకే, నిజం అబద్ధం మీకు తెలీదు. నా ఉద్దేశం మరియు నా ప్రవర్తనలో మాత్రం నా తోటి వారితో, కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో అయినా సరే నా వలన ఎంత వీలైతే అంత తక్కువ స్థాయిలో ఇబ్బంది కలిగేటట్టుగా ప్రయత్నిస్తాను. ఓకే, ఈ తక్కువ స్థాయిలో అంటే ఏంటి? అంటే ఒక్కోసారి మాటల సందర్భంలో నేనేమనుకుంటున్నానో అది ఎందుకు అనుకుంటున్నానో వివరం కొద్దిగా చెప్పాలనిపిస్తుంది. చెప్పేటప్పుడు వాళ్ళు కొద్దిగా అసహనం ఫీల్ అయ్యారు అనుకో, ఓకే, దాన్ని కూల్గా చేసి ముందు నేను చెప్తాను. అంటే ఒకడికి దేవుడు అట్లాంటిది పెద్దగా ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాస్త దండం పెట్టుకుంటే సర్లే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒకసారి దండం పెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? ఓకే, మన డెఫినేషన్లో హాని కలిగించకుండా పనిచేస్తూ అని ఉంది. దానికి అనుగుణంగానే మన ప్రవర్తన కూడా ఇదే ఉంటుంది. ఓకే, అందుకనే ఒక్కొక్కసారి ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వినాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏది పిల్లలకి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు దేవుడు ఇదంటే. సో ఒక్కొక్కసారి పేరెంట్స్ చెప్పినట్టు దండం పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి కానీ అని చెప్పి వాళ్ళు దండం పెడతారు. అది మంచి పద్ధతేనేమో. ఎట్లా దేవుడు ఉన్నాడనే విషయం నిజమో అబద్ధమో తెలియదు. ఓకే, సో మా కేటగిరీ తెలియదు. ఆ తర్వాత నిజమో అబద్ధమో తేల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ నాట్. ఓకే, ప్రయత్నిస్తున్నా అనేవాళ్ళు ఉన్నారు. అయితే అది సాధ్యపడకపోవచ్చు, బట్ ప్రయత్నిస్తున్నా అనేవాళ్ళు. ఏమిటి, ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలుసుకుంటాం, తెలిసింది దేవుడు అనేది ఎట్లా నిర్ణయించుకుంటాం? దేవుడు అని తెలియటానికి ఏ పద్ధతి ద్వారా, మనకి ఏ జ్ఞానేంద్రియం ద్వారా అది దేవుడు లేదా అతని దేవుడు అని తెలుసుకుంటాం. ఇట్లా చర్చ, శోధన, తపస్సు ఏదైనా అండి, అంత ప్రయత్నిస్తుంటాడు. అవును అవును అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ప్రయత్నించట్లేదు కానీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డూ ఇట్ అనేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్. మేబీ మీరే అయి ఉంటారు. కాదు, కూడా కాదు. ఆ కేటగిరీలో ఒకప్పుడు ఉండేవాడినేమో, ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రయత్నం చెయ్యను. ఓకే, అంటే నా వయస్సు, నా శక్తి సామర్థ్యాల మేరకు నేను ప్రయత్నం చెయ్యను. ఓకే, ఇట్లా నేనున్నాను. ఇంకొకళ్ళు ప్రయత్నం చెయ్యను అంటారు, కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. ఎవరి కారణాలు వాళ్ళు. మీకు ఎలా అయితే ఇప్పుడు ఈ కారణం శక్తి సామర్థ్యాలు లేవు, ఇంకా ఓపిక లేదని నేను అంటున్నాను, ఇంట్రెస్ట్ లేదు అని నేను అంటున్నాను. ఇంకోటికి ఇంకో కారణాలు ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అనవసరం అని భావిస్తున్నాను. కొంతమంది ఇలా ఉంటారు. నిజమే. దేవుడి గురించినటువంటి టాపిక్కే వద్దు. అవును, అసలు ఆ టాపిక్కే వద్దు, ఆ విషయాలే వద్దు. ఇది అనవసరమైన టాపిక్. అవును, మన జీవితానికి, మన మనుగడకి దేవుడిని తీసుకురావాల్సిన అవసరం లేదు. అసలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అది మనిషి బాగుండడం నిర్వచనంలో ఇటువంటి ప్రవర్తన ఉండడం కరెక్టా కాదా? ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే నాకు అసలు దేవుడితో సంబంధం లేదు, దేవుడు అనే దాని గురించి నేను పట్టించుకోను, దాని గురించి శోధించను, అసలు దేవుడు అనేది అనవసరం అని అనుకుంటాడా ఏది మనిషి బాగుండడం అనే నిర్వచనంలో? ఇది నా ఉద్దేశం ప్రకారం ఇందాక నువ్వు అడిగినట్టుగా సరైన మనిషి బాగున్నట్టు కాదు. నాకు ఇంట్రెస్ట్ లేదనొచ్చు,
అనవసరం అని అనకూడదు. అనవసరమైన అనకూడదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఒకవైపు, ఇంకోవైపు లక్షలాది మంది ప్రజలు ఇంకోవైపు ఉండి వాళ్ళ ఘర్షణ జీవితాన్ని ఎంతో టయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు సమాజం మనకి వాళ్ళ గురించి హాని చేయకూడదు, సరైన జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అనవసరమైన టాపిక్ సరైనది కాదని నా ప్రతిపాదన. అంతే. ఇట్లా మిత్రులు, మనం కొన్ని విషయాలు చెప్పాం. ఇంకా మీరు ఆలోచించడం మొదలెడితే బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా అనంతమైనటువంటి సబ్జెక్టు, సంక్లిష్టమైన సబ్జెక్టు. లైట్గా దయచేసి కూల్గా తీసుకోండి. ఓకే, కూల్గా తీసుకోండి. అలాగే కామెంట్ పెట్టండి, మీరు దేవుడి గురించి మీరేమనుకుంటున్నారో. ఓవర్ కాన్ఫిడెన్స్తో కాదు, జస్ట్ బాగా ఆలోచించి కాన్ఫిడెంట్గా ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్లో మీరేంటనేది కామెంట్ చేయండి. అందుకని దేవుడు అనేటువంటి చర్చని మనుషులు చేయాల్సిందే. ఏంటి, సరైన జ్ఞానం కోసం ప్రయత్నించాల్సిందే. ప్రశాంతంగా ఉండట్టు హాని కలిగించకుండా ఆ టాపిక్ని మనం ఇంకా చాలా కాలం తీసుకురావాలి. ఎస్, చాలా స్మూత్గా వెళ్ళాలి ఈ విషయం. దీంట్లో అత్యంత ముఖ్యమైన విషయం ఈ పద్ధతులు. ఈ పద్ధతులు నేను ఇందాక నా గురించి అని చెప్పుకున్నానే, ఈ పద్ధతుల్లో జ్ఞానాన్ని సముపార్జించే పద్ధతుల్లో ఉన్నటువంటి క్లారిటీ మూలానే నేను ఆ విధంగా అనుకోగలిగాను. ఎస్, అందుకని ముందు జ్ఞానార్జన పద్ధతుల విషయంలో కొద్దిగా కష్టమైన కొద్దిగా శ్రమపడాలి. కానీ లైఫ్ చాలా బాగుంటుందేమో. ఇట్లా మనం ఇతరుల ద్వారా తెలిసిన జ్ఞానం మీద యాజ్ ఇఫ్ డైరెక్ట్గా తెలిసినంతగా భ్రమపడి చేస్తుంటాం. అందుకని మనకి నాకు తెలిసిన జ్ఞానం ఇతరుల ద్వారా తెలిసిందా, నేను ఊహించానా, లేకపోతే నేను డైరెక్ట్గా తెలుసుకున్నానా అనేది ప్రతి చిన్న విషయంలో. అందుకనే మన వీడియోస్లో కొన్ని ప్లీజ్ అబ్జర్వ్ అని చెప్తుంటాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆస్తిక నాస్తిక వివాదాల్లో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు కంక్లూజన్కి వచ్చేస్తున్నారు, అబ్జర్వేషన్ కాకుండా కంక్లూజన్కి వచ్చేసి ఘర్షణ పడుతున్నారు. అవును. అందుకని మనం ఆ ట్రెండ్ని మార్చి, ఆ ఘర్షణాయుతమైనటువంటి ట్రెండ్ను మార్చి సరైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించని దానిలో మనిషిని తయారు చేసుకుంటూ పోతే సమాజంలో తక్కువ నష్టాలు, తక్కువ కష్టాలు, తక్కువ ఇబ్బందులు జరుగుతాయి. ఓకే, మనం ప్రయత్నం చేయటం ఇతరులు కూడా ప్రయత్నం చేసేటట్టుగా ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇంటి ఇంత పెద్ద విషయాన్ని క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం. దయచేసి ఎక్కడ ఇబ్బంది పడకుండా కూల్గా మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.